ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘానికి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు ఈ యొక్క పత్రిక రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క 5వ అధ్యాయంలో స్వాతంత్ర్యము అనేటువంటి మాటను మరి ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి వచనంలో ఉన్న ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము కాడి క్రింద చిక్కుకొనకడి. స్వాతంత్ర్యము అనగా స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ ఏ రీతిగా ఉంటుంది అని అంటే, సాతాను బంధకాల్లో బంధింపబడి మరి విడుదల లేనటువంటి స్థితి, బంధకాల్లో చిక్కొని బాహ్య ప్రపంచానికి తెలియకుండా సంఖ్యలతో బిగింపబడినటువంటి స్థితి. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు కూడా వారికి స్వాతంత్రం లేదు, వాక్ స్వాతంత్రం లేదు, మరి శారీరక స్వాతంత్రం లేదు, ఆత్మీయ స్వాతంత్రము లేదు. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ యొక్క మాటలు మాట్లాడుతుంటున్నాడు అనేది మనం గమనించినట్లయితే, ఈ లోకంలో మనము స్వాతంత్రం లేకుండా జీవిస్తూ ఉంటున్నాం. ఆత్మీయ స్వాతంత్రం కావాలి మనకు, దేవునిలో స్వాతంత్రం కావాలి. మరి సాతాను యొక్క బంధకాల్లో చిక్కుని సాతాను చేత బంధింపబడి మనం బందీలుగా ఉంటున్నాము. మరి నేత్రాశ, జీవోపడంబము వీటన్నిటితోటి మనం బంధింపబడి ఉంటున్నాం. మనకు విడుదల అవసరం, మనకు స్వాతంత్రం అవసరం. అది క్రీస్తులో దొరుకుతూ ఉంటుంది. క్రీస్తును వెంబడిస్తే, క్రీస్తును మన నిజమైనటువంటి రక్షకుడు అని అంగీకరిస్తే ఈ లోకంలో నుండి మనకి స్వాతంత్రము మరి దొరుకుతూ ఉంటుంది. ఈ లోకము మరి పాపానికి సాదృశ్యంగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని స్వతంత్రంగా మరి చేసి ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నాం కాబట్టి మనల్ని దేవుడు స్వాతంత్రులుగా చేసి ఉంటున్నాడు. సాతాను యొక్క బంధకాల నుండి మనల్ని విడిపించి ఉంటున్నాడు. సాతాను యొక్క కుయుక్తుల నుండి మనల్ని తప్పించి ఉంటున్నాడు. ఆయన రక్తం చేత మనకి విమోచనను అనుగ్రహించి ఉంటున్నాడు. దేవుడిచ్చినటువంటి ఈ స్వాతంత్రము మనము ఇంతకుముందు మరి సాతాను బంధకాల్లో చిక్కుని ఉంటున్నాం, సాతాను యొక్క సంఖ్యలలో బిగింపబడి ఉంటున్నాం. అయితే ఇప్పుడైతే క్రీస్తును అంగీకరించాము కాబట్టి, క్రీస్తును మన నిజమైనటువంటి రక్షకుడని మన నోటితో ఒప్పుకొని బాప్తిసం తీసుకొని ఆయన్ను ఎరిగి ఉంటున్నాము కాబట్టి మనము స్వతంత్రులము. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇంతకుముందు మీరు దాస్యం అనేటువంటి కాడి క్రింద చిక్కుని ఉంటున్నారు, ఇప్పుడైతే మీరు స్వతంత్రులు. మీరు స్వతంత్రులుగా ఉండేదానికి ఆయన మిమ్మల్ని పిలిచాడు కాబట్టి తిరిగా ఆ యొక్క దాస్యము కాడి క్రిందికి, దాస్యం అనగా పాపానికి సాదృశ్యంగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి, మనల్ని స్వతంత్రంగా చేసి ఉంటున్నాడు కాబట్టి ఈ స్వాతంత్ర్యమును మనం వ్యర్థంగా పోగొట్టుకోకుండా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము మనం జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.